రాజాది రాజు వచ్చేనే రాజు వచ్చేనే కనబడినావా నేను సమయ నేను ఎవరు గడపారు మునిస్వామి ఎవరా గడపారు మునిస్వామి గడపారు మునిస్వామి నా మనమడేరా నా కొడుక ఉండరా నీ అవగ్రహం పాతిష్గాడు ఓ నిజమే నమస్కారమా నమస్కారమా బాగుండావా నేను వచ్చిన సమాచారమా అది ಯಾವ ఊరు ಯಾವ పట్టుమా నీకు తెలిసామరా అలాగని చెప్పు మంత్రి మరి నైన బాతియో పట్టమ్మా తనయన దౌలత్తగాడు దౌళరాజు తోడు మహారాజు తోడు మహారాజు కాలరా నీ ఎలక్షన్కు దౌళి మహారాజు ఓ దౌళి మహారాజు నాగు బెత్తమనగా పైన తీగి బెత్తమంటే మాకు పైన అద్దాల కచ్చేరి మేడలో కొలము తీరండి సమయంలో నన్ను ఎవర్రా దౌళి రాజు పిలిచిందా నేను పిలిచింది నేనే సమయ నేనే ఏం సమాచారమా మరి భూచక్రవర్తి పట్టము భూచక్రవర్తి పట్టములో నవ్వుపోసర మా రాజు ఉంటాడు మా రాజుకి ఓ కన్ని కావాలని చెప్పి పల్లె పట్టమంతా తిరిగి యాడ సిక్కులేదా ఈ రాజ్యానికి వస్తుంది వరే మంత్రి వరే నా రాజ్యంలో నా కూతురు ఒక బిడ్డిందిరా నీకు పెళ్ళి ఏరా ఈ ముసలానికి పెళ్లి లేదనుకోండావా ఇట్లా మరిసి ఉంటాను పని పెళ్ళంటే వరే మంత్రి వర్యా నా భార్య మంతులు మాత్రం కట్టమోతలేనా ఉందిరా భార్య లేదనుకున్నావా నాకు ఒక భార్య ఉంది నా భార్య పేరు మందుల మాదేవి గడ్డమ్మలో లేక ఒకే బిడ్డ పుట్టిందిరా ఒకే బిడ్డానా ఇంకొకదానికి బాధపడేది కాలేదు అయ్యలేనా కొడుకు ఏడు బాధ అవునప్ప అయ్యలేదా వరే మంచి వర్యా లేక 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 నాకు ఒక్క బాలిక పుట్టిందని చెప్పి ఏం పేరు పెట్టిందా తెలుసా ఏమనప్పా మాణిక్యాల దేవి అని పేరు పెట్టిందా ఓ మాణిక్య దేవేనా మాణిక్యాల దేవి మాణిక్యాల దేవి అవునప్ప ఆవిడు వరే మంచి వర్యా పెట్టింది అవును అట్లయితే మా రాజుకి ఇస్తారా మీ రాజు పెళ్లి చేసుకోపోతాడు పోయేది లేదు నాకే అనుమానం ఉందిరా దిగులు పడద్దయ్యా మా రాజు యావ బిడ్డ కానీ చేసుకొని ఇస్తారు గిడం చేసుకొని ఉంటాడు వాడు మంచిగా 16 ఏళ్ళ చిన్నోళ్ళతావు ఇంకా పట్టుకొని 80 ఏళ్ళ ముసళ్ళు గంట వచ్చిరే ఒక నా కొడుకు చేసుకోపోలే మా రాజు అట్లా వాడు కాదప్పో చేసుకొని ఇస్తాడు ఒరే మంత్రి ఒరే ఇట్లా కాకుండా పెళ్లి ఏమన్నా నీ చేస్తే నా రాజ్యం రాజ్యం నీకు రాసిస్తాను రా అవునా అట్లయితే నీ కుమార్తె నేను చూడాలా పిలిపి చూడాలంటే అంతస్తులం వందే అమ్మా మాణిక్యాలదేవి నేను ఆయన కొలుకుడు తీరిండాడా నిన్ను పిలుచుకొని రమ్మన్నాడు అని పిల్లరా అమ్మా మాణిక్యాలదేవి రైట్
పదు సవ్వడి చేస్తున్నది పలారే సమ్మరమే వన్నది పదే పదే సవ్వడి చేస్తున్నది నా పరువు తెల్లజేరుల మెరుకున బలస్తున్నది చిరకాతుల నవ్వున బలుస్తున్నది సొగసైన పిగువైన నాదే నాదే పలారే యమునమే వన్నది పదే పదే సవ్వడి చేస్తున్నది నీటి నీలి మొప్పులది నేను ముసుకు వేపునా తారలని చూసి చూసి దండలుగా చేతునా సొగసైన దిగువైన నాదే నాదే పలారే యమునమే వన్నది చేస్తున్నది मेरा पुलाला వారి
చిన్నదమ్మ తప్పి విట్టాయి బాబు రెండో ప్రీతిలో బాగుంటుంది అబ్బయ్యా సేవక సరే అమ్మా మరే యాదో 100 రూపాయలు కుర్చీసి అట్లా ముట్టుకోకపోతే సొమ్మంటారు గుడ్డి కూడా చమచాకిన బట్ట 100 రూపాయలు కుర్చీసి అట్లా ముట్టుకోకపోయే బదులు 500 రూపాయలు కుర్చీసి అట్లా తట్టిసిపోయేది నారికి హింస రే బాబు రేనైనా అమ్మయ్యా ఏమరా గుడ్లేసుకొని కింద మీద ఒకే సూపర్ వచ్చినప్పుడు నీకు అట్లా చూస్తావు బాగుంటావే ఏ ముట్టుకుండా తగలకుండా దూరం ఇంకా మాట్లాడు ఏమంటే సీమున్నట్లుండవు రే అబ్బాయ్యా ఇట్లంతా వచ్చిందని కదా నాది ఆ ఊరు నా పేరేమి మా అబ్బి ఎవరు మా అమ్మ ఎవరు నాది ఆ రాజ్యము నీకేమన్నా కొంచెం తెలుసునా ఊరేమి నీ పేరేమి నీ అడ్రస్ ఏమి నీ అడ్రస్ ఏమి చెప్పే నా అందమేమి నా చదువేమి నా రూపమేమి లాభమేమి అంతా ఎట్లా బతికేది ఎట్లా బాడి ఎట్లా నా పుట్టు నా గురువు నా సొమ్ముకు నా సౌభాగ్యం నా గురించి నేను ఎట్లా అది నీకేమన్నా కొంచెం తెలుసునా చెప్పేలే లవుడి అందమైన నా మంచారుదేవి చూడు తక్కువ మంచారుదేవి మంచారుదేవి రాజు కూతురు నా పేరు తర్వాత అన్నా తల్లి భూమదేవి చూడు తక్కువ మంచాదేవి అందరూ తర్వాదేవి నా తీర కట్టినాను అల్లే ముద్దు రైతపరిచినాను ఓరి తమ్ముడు పేరు వేసినాను ఈ శబర నాలుగు గిల్ కడతా ఉంది అప్పయ్యా ఏ అప్పయ్యా వద్దు నాశించా అయ్యో కూతున్నా బట్ట మంచి ఒప్పందం అయిపోతావు అబ్బయ్యా అదే అర్థం ఉండింది అబ్బయ్యా నేను ఎవరు తెలుసునా నేను నయనమాది పట్టణము ఆవ కూర్చో అది సన్నగా అబ్బయ్యా అమ్మయ్య మాది నయనమాది పట్టణము నేనవది పట్టము నయనమాది పట్టణంలో నా పేరు ఏం తెలుసునా ఈమె నా పేరు అందమైన మాణిక్యాల దేవి అంటారు ఓ నువ్వేనా మానేకమ్మా అప్పుడే పక్కన బోటాలు కొట్ట నా పేరు ఏం తెలుసునా అందమైన మాణిక్యాల దేవి అని అదే మానేకమ్మ 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 నేను మాణిక్కమ్మ ముఖ్యంతో కొంచెం చూడమ్మా చూస్తామ్మా ఏమి కనబడలేదు నా పేరు అందమైన మాణిక్యాల దేవి మాణిక్యాల దేవి మా యొక్క పేరు దౌలత్ మహారాజు ఓ తోడు మహారాజు వాడు మా యొక్క పేరు మందుల మాదేవి మా అమ్మ ఎట్లా మందులు ఇస్తుంది తెలుసునా ఎట్లాది ఆను మొగుడు కూడిస్తుంది ఆను మొగుడు వేరే చేస్తుంది సంసారం కూడిస్తుంది సంసారం పగలిస్తుంది అట్లా మా అమ్మ నాటి మందులు ఇచ్చేది సరే సరే అక్క మా అమ్మకి మీరు ఒకే కూతురు పుట్టినారు అంటే బాగుండేవారు నువ్వు నాకు అవునరా ఎట్లా ప్రయోగంగా ఆడబిడ్డ అని చెప్పి నా పేరు మాణిక్యమా 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 అని పిలుస్తారు అట్లయితే పెండ్లో బిడ్డలంతా ఉండాలక నాకు పెండ్లా అయ్యో నీ మా కుప్పని ముందు కుక్క నీ బస్సు నోటు పురుగులు చల్ల నీ బోర్డు తలకాయ బోర్డు కొట్ట నా బట్ట నన్ను చూస్తే నేను పెండ్లానట్టున్నాను మన ఊరు చిన్న బట్ట మా అమ్మతో నీకు పెండ్లో ఉట్టుకాలి అంతే ఇంకంతా అయిపోయింది అబ్బాయ్యా నా కింద పిండి దేవు ఏమంటే ఏమీ కాలేదు అప్పుడు నాకు సాధికేయండి ఏదబ్బయ్యా ఎంత నీకు వయసు నా బట్ట ఇంకా పసుపు మకమే నేను చూసిన బిడ్డ కాదురా నా వయసు ఇంకా చిన్న వయసు ఎంత ఒక 16 ఏండ్ల అరే నా బట్ట అంత పెద్ద వయసు అయిపోయిందా కానీ నాకే ఒక 40 ఏండ్ల 40 ఏండ్ల ఒళ్ళు నా బట్ట నా వయసు ఎంత తెలుసునా ఎంత 49 ఏండ్లు 49 ఏండ్లరా ఒక ఏడాది
హాఫ్ సెంచరీ. నా బట్ట నా చోట్ల పుట్టినోడికి పెరిగినోడికి ఆడినోడికి పాడినోడికి అందరికీ పెళ్లిలో ఏ పిట్లు అయ్యి మన ముట్లు మన మాల పుట్టిండారు. నాకు మాత్రం ఇంకా పెళ్ళే కాలేదురా. కాకుండా సాలికేనే నీ కూడా ఉండేవాళ్ళంతా చూడు, చిన్న వాళ్ళకంతా పెళ్లి అయిపోయింది, నీకు పెళ్లి కాలేదంటే నువ్వు ఇంత బాగుండావు, చూసేకి ఇట్లుండావు, నిన్ను ఎవరు చూసేకి రాలేదా? 16 ఏళ్ళు చిన్నగా పట్టుకొని 80 ఏళ్ళు స్కూల్ వరకు సోలం కావచ్చు సోలం కాపోయి సోలం కావచ్చు సోలం కాపోయి నా బట్ట యాన పట్టు కూడా నన్ను పెళ్లి చేసుకోలేదురా. ఎవరు చేసుకోలేదు. యాన పట్టు కూడా నా మగం పైన ఊసి లేదు. ఎందరు వచ్చింది రక అబ్బాయి ఇప్పటికి ఒక 40 జనం వచ్చిన్నారు. అందరూ వచ్చి కూడా నేను ఎవరు ఒప్పుకోలేదా? మా అమ్మ చిన్నోళ్ళు చూసుకొస్తారు, మా అమ్మ చేసి పెడుతుంది. ఆ చిన్నోళ్ళు నా మకం చూసేపటికి పట్టక్కన 12 కిలోమీటర్లు పారిపోతారు. అట్లయితే నాకు ఒక డౌట్ అక్క. ఏమి డౌట్? నేను ఎవరు ఒప్పుకోలేదంటే నాకేలో నీ మీద ఒక డౌట్. ఏమరా నీ డౌట్? నీకేలో గూటం సుళ్ళుంది. గూటం సుడే అదే గూటం సుడే. నీకేలో గుడ్ల సుళ్ళుంది. ఇంకో సుడి ఉంది ఏమన్నా నా బట్ట నేను చెప్పేది నిజమేరా? నేను నాతో ఉండే సుడి నీకు ఎట్లా తెలుసునా? మేము చిన్నప్పుడు ఏరికి ఎక్కుకుంటా ఉండేదా? మేము చిన్నప్పుడు తిప్పులాకు కొన్నప్పుడు వానికి నేను చూస్తా ఉంటే నా సుడి వాడు చూస్తా ఉండే. బాబు పోనీ వచ్చిండే చిన్నోళ్ళు మగోళ్ళు ముసుకోళ్ళంతా నా మొఖం చూసేపటికి ఏమంటారు తెలుసునా? వచ్చిండే మగోళ్ళు చిన్నోళ్ళంతా నా మొఖం చూసేపటికి దీన్ని ఏమన్నా ఫ్రెండ్ చేసుకుంటే గొప్పనాశనమే గూపు దర్శనమే గొప్పనాశనమే గూపు దర్శనమే అని అందరూ పాల్పోయింది శ్రప్పయ్యా. నిజమైన మాట. అవునప్ప నన్ను ఇప్పటికి ఎవరో పెళ్లి చేసుకుంటే లేదా? లేదు. సరే పోనీ ఇప్పుడు నన్ను ఎవరో పిలిచింది? మీ అబ్బా మా తండ్రి దౌలత్ మహారాజ్ గారు. అవునమ్మా. ఎక్కడున్నారు బాబు? ఆశ్రమంలో ఉన్నదా? మా కన్నా తండ్రి వెంటకెళ్ళినారు. నా కన్న తండ్రి గారు ఏనాడు ఏ కాలమందు లేదు, ఈనాడు ఈ కాలమంతులైనా నన్ను ఎందుకు ఒప్పించినావునా? ఆశ్రమం చల్లబడిన కొడుక కుమార్తె. నానయ్య ఓ నానయ్య అమ్మా కుమార్తె. ఎప్పుడు లేదు ఏ కాలం లేదు, ఈనాడు నన్ను ఎందుకు పిలిచినావు నానయ్య? అమ్మా కుమార్తె, నానా నాకు 95 ఏళ్ళు నిండిపోయా కదా కొడుక. నాకు 49 ఏళ్ళు నిండుతా ఉంది నానా. అమ్మా కుమార్తె, నానా ఇప్పొద్దు రేపోనేమా నా కళ్ళు గిళ్ళు మూసుకొని అడిస్తే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీకు అత్యంతలు ఎవరు వేస్తారే కొడుక? నాకు పెళ్లి చేస్తావా? అయ్యో 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 నానా నీకు ఇద్దుందా నీకు పుత్తుందా? యాలు కొడుక నోరు కొట్టుకుంటావు. ఏం కొట్టుకొనొద్దమ్మా నానయ్య. ఈ చిన్న వయసుకు నాకు పెళ్లి కావాలన్నా నానయ్య. అమ్మా కుమార్తె, ఈ చిన్న వయసుకు నాకు పెళ్లి వద్దు నానా వద్దు. పెళ్లి వద్దా? కాదు నా పట్ట నేనేమరా మోసం చేసిండానమ్మా అప్పకే. పుట్టినప్పుడు ఇంకా ఎత్తి సాకి పెంచి పెద్ద చేసి సాకి చదువుపిచ్చి ఇంత మాత్రం పెద్ద చేసిండారు. ఈ చిన్న వయసు తర్వాత పెళ్లి చేస్తానంటారే. నా పట్ట నాకు పెళ్లి వద్దురా. కావాలా? నాకేం కావాలో తెలుసునా? నాకే పెళ్లి కాకముందే నాకు శోభనం కావాలా? శోభనము ఏ మాకు నీతో కాదా మోట నా పట్ట. నానయ్య అమ్మా కుమార్తె, నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు నాన్న, ఇష్టం లేదు. అమ్మా కుమార్తె, నానా పొద్దు తిరిగిన పువ్వులాగా
పుట్టివే పెరిగావే కొడికా ఏయ్, మా అప్పకు నాకు ఖుషి అయినప్పుడు అంతా అప్పని ఎత్తేసుకొని అంటాను, నేను ఎక్కుతానే ఉంటాను. అబ్బాయ ముసలోడితో అయితే కూడా చూడరా, మా అప్ప ఎంత బాగా పోయింట్ చేసుకుంటారు. నా కూతురు అట్లా సాగిండేది రా నా బట్ట నీకు ఒక మాట చెప్పుతున్నా, మా అప్పనే నమ్మింటే నేను పుట్లాపను. అట్లయితే మీ అమ్మ ఊరోళ్ళంతా నమ్మింది. అయ్యయ్యా నానయ్య అంటే నన్ను పెళ్లికి ఒప్పుకో అంటావా? అమ్మా కుమార్తె నా మాట నీవు ఒప్పుగా కొడుక. నేను ఒప్పుకోవాలన్నా? సరే అట్లయితే నేను పెళ్లి చేసుకోవాలంటే నా 2 షరతులు ఉన్నాయి. ఏమంటాదమ్మా? నా షరతులు ఏం తెలుసునా? అడిగే ఖర్చు ఉండకూడదు, మొత్తం మా ఉండకూడదు. నేను ఆడకొస్తే కూడా పోయింటివి, ఎలా పోయింటివి, ఏంటి పోయింటివి అడిగినే కూడదు. నేను పెళ్లి చేసుకుని చిన్నోడు నన్ను కొట్టకూడదు, తిట్టకూడదు, అనకూడదు, ఆడకూడదు, వానికి వెనక ముందు ఉండకూడదు, వానికి తల్లి తండ్రి ఉండకూడదు, ఎవరంటే ఎవరు ఉండకూడదు. అట్లా ఇల్లు అయితే ఇప్పుడే నీ పెళ్లికి ఒప్పుకుంటానరా? అబ్బాయ్యా అయితే కూడా నన్ను పెళ్లి చేసుకునే చిన్నోడు ఎవరు? బాగుండారా? ఎవరప్ప నన్ను పెళ్లి చేసుకునే పిల్లోడు? మన చిత్రకూటమా? ఎక్కడ తెచ్చావరా నాయనా? ఎక్కడ పో అంటే ఈ గిత నన్ను పెళ్లి చేసుకునే చిన్నోడు ఎవడో తలమాసినోడు ఏర్పిస్తుంది. వీడెంత దూరం పారిపోతాడో అది నేను చూస్తాను. ఏమన్నా పెళ్లి కొడుకు ఇట్లుండారా? మన మక్క మెట్ల పుట్టిండేది, మన కన్నెట్ల పుట్టిండేది, మన ముక్కెట్ల పుట్టిండేది, మన పొల్లోరు చెట్ల పుట్టిండేది. పుట్టుకున్నా పోతుందా? నేను మక్క మెట్ల తెలుసునా? కన్నట్లు పెట్టాను, నన్నట్లు చూడు అని ఇస్తుంది. ఇట్లా యావద గంటకి దగ్గర బంత మాత్రం ఉంటుంది. చేసుకున్నా మాటిను నేను పెళ్లి చేసుకోవాలన్నా? భూచక్రవర్తి పట్టణము రాజు. భూచక్రవర్తి పట్టణానికి రాజా? రాజు అప్పుడే రాజు, నువ్వే రాణ్యమ్మ. రాజులు పెళ్లి చేసుకుంటే నేను మహారాణి. అట్లయితే చెప్పలే బాగుంటారా చిన్నోడా? ఎప్పుడు చెప్పాను చెప్పనాలా? అబ్బాయ్యా ఈ సినిమాను చూస్తుంటే నాకు ఎట్లా తెలుసునా? నిలిసిస్తా నేను నాపును, కుసురింతా కుసురు నాపును. అర్జెంటుగా నాకు ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నాడు చిన్నవాడు, ఎంత బాగున్నాడు చిన్నవాడు, చూడు చట్టు నా చిన్నవాడు. ప్రచారం కట్టించున్నాను. ఎంత బాగున్నాడు పిల్లవాడు, ఎంత బాగున్నాడు మల్లుగాడు. అదే అలా చూస్తావా? నా బట్ట మా అమ్మ నాకేమన్నా తినేట్లు చెట్లు 20 రిపోర్ట్లు రసగోళాలు తీసిస్తే నేను నీరు దాచిపెట్టుకొని తింటా ఉండింది. చెట్లు రిపోర్ట్లు అంతా ఆడిపెట్టుకుంటా ఉంటుంది. సీమలు లెక్కిస్తే ఉంటుండే ఊరు. నా బట్ట అమ్మయ్యా అవును అప్పుడే జిలేబీ ఇస్తావు కదా? అదేమో తింటే ఎలా ఉప్పు ఆ జులోబీ ఈ జులోబీలో ఉండిందే. ఆడు జిలేబీ నాకు ఇచ్చింది. ఉండరా లైఫ్ లో మా అమ్మతో జిలేబీ తినేను. అబ్బాయ్యా జిలేబీ మాట పక్కుంది కానీ అర్జెంటుగా నాకు పెండ్లి కావాలనిపిస్తుంది. అప్పటికా చేస్తాను నాకు పెండ్లి. దిగులు పడొద్దు, ఈ ఉగాది పండుగ పోయిడ్చి కదా, నువ్వు ఉగాది పండుగ చేసేస్తాము. నా బట్ట ఇప్పుడు ఏ పారాత ఉంటే ముసలమ్మ అంటారు. నా బొట్టు కూడా ఇంకా 2 దినాలు పోతే నేను ఉంటానో లేదా నాకు ఇప్పుడే చేయాలి పెండ్లి. ఒక 6 నెలలు ఉండు. 6 నెలలు కరులో మరులో వద్దా నాకు? 3 నెలలు ఉండే. 3 నెలలకు ముసిరి పడిపోతాను. 3 దినాలు ఉండు. 3 దినము కాదు, ఈ సప్రం
కిందే ఈ వచ్చిండే మా చుట్టాల దగ్గరే ఇప్పుడే పెళ్లి జరుపుకోవాలా నువ్వు ఏడ గ్రామ్ సెట్ వేసిండవు లోపల ఏ చేస్తావు ఫ్రెండ్లీ నువ్వేం దిగులు పడద్దు ఎప్పుడు చెప్తాను అక్క నా పెళ్లి అందరూ రండక్క ఏమారిపోయారు లేచిరమ్మా చిన్నమ్మ కలిసి పెట్టాలరా రాజుగారు బ్రో నీ కుమార్తె పెళ్లి ఒప్పుకో ఉంది మీ రాజ్యంలో పెళ్లి లేకుంటే మా రాజ్యంలో లేక ఒకే కూతురు కదా మా పట్టణంలో పెళ్లి చేసేయాలి. మీ రాజుని పిల్లరా. మీ పట్టణంలో పెళ్లి మా పట్టణంలో పెళ్లి మరేం ఖర్చు లేదు, ₹1 లేదు. మా రాజు పిలిపిస్తా. అబ్బా రాజుగారు చక్రవాది పట్టణది పాటికి పడిన నామము దూరం నడిచి వచ్చి నైనావారి పట్టణం కూడా చేరినాం. అవునప్ప చాబులు రాసిన చూసుకొని వచ్చినావా? చూసుకొచ్చినా కానీ రాజుగారు లేదు ఇక్కడ. చూడ పైడ కూకో ఉంటారు మన రాజుగారు. అవునా? మహారాజు గారు రాజుగారు. అయ్యా రాజుగారు. రాజుగారు భూచక్రవాది పట్టణం అంటే భూచక్రవాది, కానీ చక్రవర్తి అంటే నేనే. చావులు రాసిన మన సేవల దగ్గర చావులు రాసి పంపించడం నేనే. కానీ మీ ఇంట్లో ఒక కన్ను ఉన్నదని కూడా మన ముద్దు సేవకుడు చెప్పినాడు. మా కూతురు పెళ్లి చేసుకోపోయాక వచ్చిండే అల్లుడు నువ్వేనా? అవును మామగారు. అల్లుడు మామగారు మీ పట్టమంతా బాగుండారా? మన పట్టము సుభిక్షముగానే ఉన్నది. అయితే కానీ మీ పట్టము మా పట్టము బాగుంది. అవునా? కానీ మీ కూతురు దగ్గర రప్పించండి చూస్తాము. మా కూతుర్ని చూసి పెళ్లి చేసుకుంటాం. అవునవును. అమ్మా కుమార్తె రాకడక్క. చాలు కొడుక నన్ను పెళ్లి చేసుకుని పెళ్లి కొడుకు వచ్చిందాడా? వచ్చిండమ్మా. ఎక్కడున్నాడు నానా? ఎలా కూకున్నాడా? నానా పెళ్లి కొడుకు ఎప్పునా? ఓనమ్మా నానా పెళ్లి కొడుకు దున్నుపోతున్నట్లుండారు. దున్నుపోతు బాగా దున్నుతాడు పో. అయ్యప్ప వీడు ఒకటి నా చేస్తాడు అని నానా కుమార్తె ఈ కింద వచ్చిండే చిన్నోడు ఎవడో తరవాసినోడు అనిపిస్తుంది. అట్లంటే ఏం తెలియదు కొడుక. మా చేతుల్లో కంకణం ముందేటికి వచ్చేసరికి పెళ్లి అయిపోతుంది. నా పెళ్లి అవుతుందా? ఆ చిన్నోడు నన్ను ఒప్పుతాడో లేదో? ఒప్పుకో పెళ్లి అయిపోతుందా? కొడుకు దిగిపోవద్దు. మా కుమార్తె మామగారు అల్లుడు నీ కూతురు ఏ బిడ్డేనా? ఎవరు కానీ ఒక్కసారి తెరపెట్టి చూడే నిలబడ్డే చూడే. మామగారు నీ కూతురు నాకు నెచ్చుకున్నది. లగ్నం ఆడతా. అవునా? అవునవును. అయితే ఏమి బాగుంది? అంతా బాగుంది. అంతా బాగుంది కానీ అయితే మంచి నచ్చించి మంచి గడువు చూసుకొని పల్లె పట్టి మనం సాటించుకుని చెప్పాలా మామగారు? అల్లుడు కానీ మన భూచక్రవాది పట్టు మనం పెళ్లి చేసుకుంటా పంపిస్తారా? మీరంతా వస్తారా లేకుండా మీ పట్టణంలో పెళ్లి చేసిస్తారా? లేక ఒకే కూతురు కదా మా పట్టణంలో నేను చక్కగా పెళ్లి చేసి చంపాను. నాకు ఆశ ఉంది. అవునా? అయితే భూచక్రపురి పట్టణానికి నీవే రాజు.
నేనైనా వారి పట్టడానికి ఒక్క కాలానికి నీవే కదా రాజు. అవునా? అలాగైతే బ్రాహ్మణులను తెప్పించి పెళ్లికి సాధించు. అలాగే ఒరే బుద్ధివర్యా. కైవర్లంతా కైవరానికి పోయిడ్చిండాను, మంగళం ఎత్తుకోవచ్చిండాను. ఏయ్, మళ్ళీ పట్టమంతా సాధించుకొని దౌలి రాజు కూతురు పెళ్ళని చెప్పి సాధించుకురా వాళ్ళ నగర పత్రాలను కొట్టించి ఇచ్చిండాను. మంగళం మీద మాకు మీద. ఓహో, పెళ్లికి గడువు టైం అయిపోయిందన్నమాట. ఐవాళ్ళకి చెప్పేసి బట్ట కట్టి అర్జెంట్ గా. అవునా? మంచి లగ్నము. ఇదే శుభ సందర్భమైన మాట అడిగి చెప్తున్నారు కదా మంత్రి. లగ్నం కావచ్చునా? అమ్మ కుమార్తె మీ అమ్మ మా అమ్మ అనుకుంటున్నామని. నానయ్య అమ్మ కుమార్తె చిన్నోడు ముట్టేకపోతే పారిపోతారు పో. అమ్మ కుమార్తె పోతా పోతా అంత ముట్టుకుంటాడు. అవునా? మామగారు మీ కూతురు గురించి ఇతిబుద్ధులు చెప్పి నైనావాది పట్టం విడిచి మన భూచక్రవాది పట్టం సాగపప్పు. అలాగే తండ్రి వెళ్ళు. కుమార్తె ఏమి తెలియని బాలకి కొడుక వెళ్ళేమో చేసి తిని కాదమ్మా. ఈ చిన్న వయసుకే నాకు పెళ్లి వద్దు వద్దు అంటే కూడా పాకుండా కొడుకుతో నాకు పెళ్లి చేసి నువ్వు మొగరింటికి పోయినా కదా పట్టు ఉతికే వాళ్ళు ఎవరు, నాకు వంట చేసి పెట్టే వాళ్ళు ఎవరు, నా కొడుకు నీళ్ళు కాంచి పెట్టే వాళ్ళు ఎవరు అబ్బయ్యా. మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది. ఆ మిషన్ తెచ్చి నా పోరంగా పెట్టు. అమ్మా కుమార్తె దానికంటే ఏమి దిగుపడద్దు కొడుక. నేను చేసుకోపోయేవాడు అంతా నీకు చేసి పెట్టాలా. నానా ఆ ఇంటికి పోయి నేను ఎట్ల పోతాలా ఎట్ల పోవాలి కొన్ని ఇంటి బుద్ధులు నేర్పినానా. అమ్మా కుమార్తె నానా మా పట్టాన్ని ఇంకా వాళ్ళ పట్టానికి పోయేటప్పుడు ఎట్లు పోతావమ్మా. ముగ్గురింటికి పోయేటప్పుడు కుడికాలు పెట్టుకోపోతాము. అయ్యో ముండా ముడికాలేమని నీవు అక్కడ పెట్టిడిస్తే మన పట్టానికి కులాకరం వచ్చేస్తుంది కదా. ముడి ఇంకా కాలు పెట్టాలి నానా. ఎడమ కాలు పెట్టించిపోవాలా. ముగ్గురింటికి పోయి చూడు ఎడమ కాలు పెట్టాలి. నీ తండ్రి పట్టం బాగుండాలంటే ఎడమ కాలు పెట్టించిపోతే అయితే వాళ్ళ నగర వాళ్ళ పట్టములో ఎడమకాలు పెట్టేసి వచ్చింది రాజు పెళ్ళమని ఏమన్నా ఏమన్నా చేస్తే సోమవారం పోడిచి మంగళవారం వచ్చాడు కనుక నీకు గవర్నమెంట్ వాళ్ళంతా ఫ్రీ చేసిండాను. నన్ను పెళ్లి చేసుకొచ్చినోడేమన్నా నన్ను కొట్టి తిట్టి అని ఆడితే అట్ట నీకు బతకాల నీకు అక్కడేమో నేను పరాక్రమం చేసి బతకాల నీకు ఆశుంటే అంతే. నీ అమ్ముంది కదా మందల మాదేవి. ఆ మందల మాదేవి ఒక సీటు రాసిస్తే 3 గుళికలు మందిస్తుంది. 3 గుళికలు ఏం చేయాలా తెలియకుండా స్థానంలో ఒకటి పెట్టు. నీళ్ళు పోసుకుని ఒకటో గుడికి వాడు నీళ్లు పోసుకుని వచ్చే తల్లికి పాలలో ఒకటి పెట్టు. 2వ గుడికి 2వ గుళిక ఆయన 3వ గుళికి భోజనంలో పెట్టిడిస్తే కుమార్తె మేము కూకోమంటే కూకుంటాడు, లేయమంటే లేస్తాడు, బట్టలు ఉదకమంటే ఉదుకుతాడు, సంగటి చేయమంటే వాడే చేస్తాడు.
ఊర నా కొడక అమ్మా నీ అట్లా తండ్రి నా ఎట్లా కూతురు ఈ ప్రపంచంలో అప్పుడులాడితే కూడా సిక్కెళ్తా అమ్మా కుమార్తె నానా. అమ్మా చల్లుకపోయి చెముకర్ర కొడుకో చెముకపోయి లాభపరవాలే అల్లుడు ఉంటాడా లేదా నాట ప్రాణేశ్వరా చల్లగా పోయి చేమగారండా చేమగా పోయి లాభగారండా కన్నులు పెట్టిన చూస్తారా తెలియదు ముచ్చిగా పుట్టింది పోయేస్తారా అల్లుడా సరే వెళ్ళు. నా కుమార్తె కథ ఇంటి ముందు చెప్పినాను నా కుమార్తె నచ్చి కుమారుగా చూసుకో వాడిక ఫస్ట్ దేవి మా తల్లి తండ్రితో తలువు తీసిన శీఘ్రముగా మనం ఒక్క నైనవాది పట్టం విడిచి నీ ఒక్క భూచక్రవాది పట్టణానికి వెళదామా దేవితినైనా చేతు పట్టిన దేవితినైనా చేతు పట్టిన వచ్చినాను మన భూచక్రవాది పట్టణానికి చేరిన అవునాట చూసుకో నా ఇల్లు వాకిలు ఎంత బాగున్నది చూడము ప్రాణేశ్వర ఇదేనా మీ భూచక్రవాది పట్టణము అవును మీ భూచక్రవాది పట్టణము చూడగా నాకు చాలా ఆనందమైనది ఇండియా దూలాలు బంగారు పొదిగులు రామలక్ష్మణ కణజాలు గోమయుక్త పుష్పరాగములు అష్టకడియాలు ఇటువంటి ఉద్యానవనములు చూడగా నాకు చాలా సంతోషమే గాని ఈ అద్దాలు వీళ్ళు ప్రప్రథంగా మీ నగటికి వచ్చిండాను నేను చేయాల్సి సాంప్రదాయం ఏంది మాణిక్యమా ప్రాణేశ్వర మొదటి వారు మన ఇంటికి వచ్చినావు కదా అవును కడిపాకలు పూజలు చేసుకొని కుడికాల పెట్టి మన ఇంటికి రమ్ము ఏమి కడప వాక్య పూజలు చేసి పుడికాలు పెట్టుకొని ఇంటికి పోవాలన్నా అవునవును అట్లయితే మా సాంప్రదాయం చెప్తాను చూడండి నా కుచ్చసురం ఈ మడత కట్టినారు కట్టని చేత పట్టినారు ఏ పొత్తు కుంకుమో నేను పెట్టినాను పట్టు కుంకము నేను పెట్టినాను పూలు గంధము నేను పెట్టినాను నేను చేతిలో పూజలు చేశాను కాళ్ళు నేను పెట్టుకొని అద్దరు వేరుకు బయలుదేరినాను లక్ష్మి మాయ మాయరా దరిద్ర లక్ష్మి ఇంటి వచ్చరా లక్ష్మి మాయ మాయరా దరిద్ర లక్ష్మి ఇంటి వచ్చర మంది కొట్టులో సత్యపోయిన ఎండి దూలలో విరికి పోయిన ఆత్మానము దొరులు కొన్నవయ్యా మీ తల్లిగారు ఉండి ఒళ్ళ మీద ఆభరణ తగ్గించి కషాలను పెట్టరా అవునప్ప మా ఇంట్లో ఉండే గోడలంతా పడిపోయిందప్ప కాదు అబ్బయ్యా వచ్చిందే ముద్రకొని ఇల్లు వాకిలు చేరిందే ముద్రకొని మేడ మీదకు పోయిందే ముద్రకొని అద్దాల మీదంతా చాలా ప్రశాంతంగా మౌనంగా ఉన్నది ఈ అద్దాల మీదలో ఎవరు లేదా అండి మాణిక్యమా కానీ నాకు 7 ఆడబిడ్డలు ఉన్నారు అయ్యో 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 ప్రాణేశ్వర నా ఇంటి లోపల నీకు కనబడలేదా అంతలో ఒక విషయం ఏమి ఒకరు కాదు ఇద్దరు కాదు 7 ఆడబిడ్డ అంతలో ఒక విషయం ఏమని అట్లా చాలు మొదలు కట్టుకున్న భార్య మీ ఎక్కగారు పాప కాటతో చెల్లిపోయిన అబ్బా నా కడుపుకి పాలు తాగిన తాయి సంతోషం నా చిన్నాడు బిడ్డ చూసేటికి నీ రెండో పెళ్లి చేసుకొని ఆడు వచ్చినాను ఏమి నీ బిడ్డలు సాకి రానికి నన్ను మరో పెళ్లి చేసుకొస్తా ప్రాణేశ్వర మాణిక్యమా నీ బిడ్డలైతే వేరే కాదు నా బిడ్డలైతే వేరే కాదు మా యొక్క బిడ్డలు నాకు బిడ్డలే ప్రాణేశ్వర ఏ సౌతి మత్సరం లేకుండా నీ బిడ్డల్ని నేను సాకి సొలివి పెంచి పెద్ద చేస్తాను కానీ మీ ఆడబిడ్డలు ఒకసారి చోటికి పిలిపించండి మా కందములారా నా చిన్నారి బిడ్డలారా
మేము ఉండేటే తోట వచ్చినాము తండ్రి ఉండేళ్ళతో తోటకు వచ్చినాము తండ్రి గారు మీ పాదపద్మములకు పదివేల ఆశీర్వాదం ఎప్పుడు తల్లి కావాలా తల్లి కావాలా కావస్తా ఉంటే కదా. అవును. నా చిన్న ఆడబిడ్డ పెద్ద బిడ్డ ఇదిగో మీ తల్లి తెచ్చిన అమ్మా పిన్నమ్మా వందనము తల్లి. నువ్వేళ్ళు బతకండమ్మా నా ముందు బిడ్డలారా ప్రాణేశ్వరా. నా చిన్న ఆడబిడ్డ 7 ఆడబిడ్డ వీడి సూర్యనాగు చంద్రనాగు ఉత్తరకన్య దక్షిణకన్యగా పొగనాగ మునికన్యక బంగారు గిద్దెల బాలనాగమని నీ ఒడిలో పెట్టినాను గాని సాకే బాధ్యత నీదే కదా. అలాగే ఆటల పాటలు భారించే నీదే కదా. మహాభాగ్యం ఉంది. ఇంకా నేను వెళ్ళి వస్తున్నా. అలాగనే కాని నాత అమ్మ బిడ్డలారా తల్లికి మారో తల్లి పిన్న తల్లి వచ్చాను. సరేమ్మా నీకు ఈ తల్లి నేనే తండ్రి లేనప్పుడు తండ్రి కూడా నేను బిడ్డలారా. సరే అట్లవుతే నీ పేరేమి కొడక నీ పేరేమి కొడక అమ్మ సూర్యనాగు చంద్రనాగు ఉత్తర కన్య దక్షిణ కన్యక నాగు ముని కన్నిక ఆరగరికి చిన్నది బాలనాగమ్మ అంటారు. ఎంత బాగుంటారమ్మా నా బంగారు బిడ్డలు. నా బంగారు నా చిన్ను నా వజ్రము నా వైడూరము నా ముత్యాల శిల్పము నా రవరత్నము ఎంత బాగా పుట్టిందారే మా యొక్క బిడ్డలు. అమ్మా బిడ్డలారా పాపం తల్లి ప్రేమ లేకుండా తల్లి ముస్తాపు లేకుండా పాపం తల్లి లేని బిడ్డలు ఎట్లయిపోయిందారమ్మా. బిడ్డలారా పిన్నమ్మా మీకు కొన్ని ముస్తాపులు చేస్తాను నా మాట వింటారా. అలాగే పిన్నమ్మా. అమ్మారంటే చిన్న బిడ్డలారా బిడ్డలారా మా యొక్క కన్నా అక్క బిడ్డలారా అందమైన ముక్క బిడ్డలారా సూర్యనాగు చంద్రనాగమ్మ ఉత్తర కన్నా దక్షిణ కన్నమ్మ ఏ పుత్రనాగు ముని కన్నికమ్మ నా తాను చేపించి ముందంతానే కళా చూపినాను ఎట్లా చలన వేసినాను మీరు కోరిన తమ్ముడు పేరు వేసుకున్నాను. తీసి కుప్పలు వేసినాను తమ్ము దూర చూడరమ్మా అందమైన ముక్క బిడ్డులారా బిడ్డులారా తవంటి తాము చేపించి నున్నగా తలదూపి నూకా ఇట్లా జడవేసి సిక్కులంతా తీసి కొప్పులేసి కొప్పులు ఇంకా మల్లెపూలు కూడా పెట్టిన్నాను. మీరు యారేదిగా కోరినారో అదే రీతిగా బంగారు సభలు కూడా తొలగించిన్నాను. అవును పిన్నమ్మా. బిడ్డలారా మంచి మంచి స్త్రీలు మంచి మంచి రవికలు కూడా తొలగించిన్నాను. నేను చేసిండే ముస్తాపులంతా మీకు సంతోషమేనా. చాలా బాగున్నది తల్లి. కన్న తల్లికినా నువ్వు ఇంకా ఎక్కువగా చేసినావమ్మా. అవును పిన్నమ్మా. అమ్మ బాలనాడు నిరువుటంతము నీరు చూడగారు ఎలా అన్నావు తల్లి. అమ్మా తన తల్లికి ఇంకా పిన్న తల్లి ఎక్కువగా చూసినావు తల్లి. సరే అట్లయితే నేను చేసిండే ముస్తాపనంతా మీకు సంతోషమే ఇదైతే నాకు సంతోషమే కానీ నా జతలు ఒక ఆట పాటలు ఆడగలరా చిన్న ఆడిపిస్తే ఆడతామమ్మా. ఆడదాం అక్కడక. సరే తల్లి. సరుగులోన సరుకు పాట మరుగులోన గాలి సరికైనా తీసుకోర తింటూ పోదాము సౌతి కనిండే బిడ్డలారా నా సౌతి ముందు పిండం పొలి మంచిది అని ఇరుగుతా ఉన్నారు. నా సౌతి బిడ్డలు ఒక్కొక్క దాన్ని చేయకుంటే నా పేరు మందురమాదేవి కూతురు మాణిక్యాలదేవే కాదు
చాలా మంచిది ఉన్నట్లుంది. మా పిన్నమ్మతోనే ఉంటాం నాయన. నీవు ఢిల్లీకి పోయినట్లు ఉంటే నాయన నాయన ఢిల్లీకి పోతారా ఆ ఢిల్లీ బొమ్మలు మాకు తేవాలయ్యా ఆ ఢిల్లీ బొమ్మలు మాకు తేవాలయ్యా ఆ ఢిల్లీ సైరాలు మాకు తేవాలయ్యా ఆ ఢిల్లీ బొమ్మలు మాకు తేవాలయ్యా నాకు ఆటలాడే బొమ్మలు తేవాలా నాయన తండ్రి గారు ఆ డెలివరీ కచేరికి మీరు పోయినట్లుగా ఉంటే ఆ ఢిల్లీ బొమ్మలు ఢిల్లీ చీరలు ఢిల్లీ సొమ్ములు మా ఆటలో బొమ్మలు కావాలి నాయన. అక్కడ ఏడా నాయన? మా పెళ్లి ఫోటో ఉంటే తీసుకోరా నాయన. అవును నాయన తీసుకొని చేస్తామా అలాగే మీకు ఏమేమి కావాలి సొమ్ములు అన్ని తెస్తున్నాను. అలాగే నాయన. మీకు వెళ్ళి రాని నాయన మా పిన్ని పెళ్లి వద్దే ఉంటాము మాట అవును నాయన. అలాగే డెలివరీ వచ్చారు వెళ్ళి వస్తున్నాం. సరే నాయన. నా సౌతి బిడ్డలకి పొద్దుగా ఉంటుంది ముసిరి పండుగ. ఈనాడు నా మొగుడు ఢిల్లీ వారికి చేరికెళ్ళినాడు. ఇంక బిడ్డ నా సౌతి బిడ్డలు నాతో ఎట్లా బతుకుతారో ఎట్లా పాడతారో ఎట్లా పుడి తెస్తారో నా సౌతి బిడ్డలు నేను చూసుకుంటాను. 2 చేతుల అమ్మ బిడ్డురారా రాండు కొడుక రాండు రాండు ఎందుకు పిన్ని చాలా చిన్నమ్మా. రండమ్మా. ఆకలిగా ఉంది అన్నం అంటే పిట్టి పిన్నమ్మా. కాదండి మీ మేడు బుద్ధికి చూస్తానే ముసిరి గబ్బు కొడతా ఉంది. ఈ గబ్బింట్లో వంట ఎట్లా చేసి పెడదాం? ఆకిలి పిన్నమ్మా అన్నం పెట్టు తల్లి. కాదండి నేను వచ్చిండేది కొత్త ఏమి ఎరగం కొత్త. నీకు అన్నము 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 అంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడితే చూడండి అమ్మా. మేడ బుద్ధిని నేనే చూడాలా అక్కడ మేడని నేనే చూడాలా చూడక ఎత్త వంట చేసుకున్నమ్మా. అన్నము ఎక్క అన్నము ఎక్కాలా రండి మీరు ముద్దు బిడ్డులారా బిడ్డులారా. నేను పెండ్లైందే ముద్రకొని సరేమ్మా. మీ ఇల్లు వాటిలో చూడలేదు, మీ అద్దాల వేట చూడలేదు, మీ వంటిలో చూడలేదు, మీ మైదానమే నేను చూసింది కాదు. ఇప్పుడు చూసినావా పిన్ని? చూసినాను కానీ 3 ఇంట్లో పోయి చూస్తానే ముసరి గబ్బు కొడతా ఉంటే గబ్బు ఇంట్లో వంట చేసి పెట్టే కళ్యాణం. ఏం చేయాలి పిన్నమ్మా? ఈ రోజు ఇంకా ఇంట్లో ఉండే పొడిపాట్లంతా ఒక్కొక్కనే చిన్న బిడ్డలు మీరు ఇది అందరూ చేయాలమ్మా. పనులంటే ఏం పిన్నమ్మా? పాపం చిన్న బిడ్డలకి పొడిపాట్లు అంటే ఏమీ తెలియదు. చూడండి అమ్మా నేను చెప్పిస్తాను. 7 పక్కలు చేతా పట్టారా ఈ 2 పక్కలు చేతా పట్టారా ఇల్లు వాటిని సత్తడిపోయారా చేసిన చెత్త చిత్తలమేయారా ఇల్లు వాటిని సత్తడిపోయారా మీరు చేతా పట్టారా ఈ అక్కల మీరు మీరే అలతారా మీరు 7 ఆడపిట్లు చేతితో 7 పరకలు ఇస్తున్నాను. ఈ పరకల చేత పట్టి ఇల్లు వాకిలి చెత్తంతా ఊడిసి అద్దాల మీద దానికి ముత్యాల మీదకి మిక్కుడు పోసి ఇంతేనుకుంటే తిప్పులాయండి. అలాగే చెప్తున్నానమ్మా. అమ్మ పరుగు పట్టేదే మాకు తెలియదమ్మా వచ్చేదే మాకు తెలియదమ్మా మిద్దలో అమ్మ మేము పుట్టిందే మొదలు కోరేదయ్యే అమ్మ పరుగు పట్టేదే పుట్టిందే మొదలు కోరి పిల్లమ్మా. అవునమ్మా. పరుగు ఎత్తి ఊడిచేది కూడా మాకు తెలియదమ్మా. ఈ పరుగు ఎట్లా పట్టాలని కూడా మాకు తెలియదు తల్లి. బిత్తుకు నా
సౌతి బిడ్డలారా లేక నా సౌతి బిడ్డలారా నా సౌతికి నిండే పిండులారా లత్తముండులారా ఎందుకమ్మా ఇటువంటి పాప మాటలు పిన్నమ్మా? పిన్నమ్మంట పిన్నమ్మ మీరు పిన్ని 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 అంటా ఉంటే పచ్చిమిరపకాయ తెచ్చి నా బొంగలో పెట్టుకోవట్టుంది నాకు మంట కాదండి ఒక పరపట్టే వచ్చేదంటే ఒక సత్తూర్చి వచ్చేదంటే న్యాయంగా పొడిపాట్ల తిరిగిదంటే ఈ పొద్దు రేపు ముగ్గురు పట్ల పొందుకుంటే ముగ్గురు బిట్లు కనుక్కుంటారు న్యాయంగా పొడిపాట తెలియదంటే అత్తింటి పైన ఉదాహరణ చేస్తారా ఇల్లు వాకిలి పిన్నమ్మ ఎందుకమ్మా ఇటువంటి పాప మాటలు పిన్ని? కాదండ్రే కోస్తే ఊరికంతా మిగులుతాము ఒక పరపట్టే తెలియదంటే ఒక సత్తూర్చి తెలియదంటే ఇంకేమే తెలుసు మీకు మేమెప్పుడు చేయలేదు పిన్నమ్మ. చేయలేదా అట్లయితే చేపిస్తాను చూడి 7 పరకలో చేత పట్టినాను పిన్నమ్మా పట్టుకుండా పోయారే చూపించి ముద్దు పెడతాను ఏ సౌదీకరించే బిడ్డలారా పరక పట్టి చెత్తంతా ఊడిసి తిప్పులా వేస్తే అన్నము నీళ్లు లేకపోతే మీకు అన్నం లేదు మీకు నీళ్ళు లేదు కొట్టండి పరక తోయండి సత్తా ఏడగోరమే మక్క చెల్లెలమ్మా ఏడ పరకలో చేత పట్టినామా పిల్లవాగిలే రామా పిన్న తల్లి పిల్లి 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 వచ్చిన బట్టి ఇంకా ఒకే గొడవైపోయా మీ మకాలు అట్లా పోయా మీ మకాల మీద మన కుక్క మీ రూపాయి రాయితా మీ పురుషుడు పెట్టా మీరు కాందా పోయా ఏమండి ఎందుకు పిన్ని చూస్తున్నావు? అయ్యో అయ్యో పాపం ఏమమ్మా ఎట్లాగానే ఇల్లు వాకిలంతా ఊడిసి ఊడిసి మేడ మిద్దులంతా తోసి తోసి తోసిన చెత్త చేతిలా పట్టినాము. ఈ చెత్త ఎక్కడమ్మా? ఎక్కడమ్మా పోయాలి పిన్నమ్మా? అయ్యో మీ గుంపురాగుండ్రాయి కుక్క ఈ ఇంట్లో పుట్టిండే వాళ్ళు ఈ ఇంట్లో పెరిగిండే వాళ్ళు పెళ్లి ఎవరు లేకుండా పసుపిల్ల మక్కులు ఉండాలి చూడకుండా నా లత్తుముండ్లు ఉండేవాళ్ళు మీరు ఎందుకమ్మా ఇటువంటి పాప మాటలు? కాదండి దోసిండే శబ్ద పిడికిలా పట్టుకొచ్చిండారు కదా యాడపోయారా అని వస్తుంది మీరు కదా తిప్పి ఆడమ్మ ఉంది. తిప్పా తిప్పా మీ అకాల ముయ్యా యాడున్నది పిన్ని? తిప్ప ఈడుందమ్మా తిప్ప అయ్యో కాదక్క నేనేమో నా కడుపు పంటికి తిప్పిడు చూపించింది నిజమే మీరు దగ్గర పడతాయా ఊర్లో ఉండే సత్తాంతా ఊడిసి ఆ తిప్పులో కోసేపోయి ఈ తిప్పులో కోసేసిపోయి కదక్క దగ్గర పడతాయా యారు పోయాల్సిండే నీ మొగనే మన కట్టుకుంటే పెట్టుకుంటే కాదక్క నా మొగుడు నన్ను పెళ్లి చేసుకుని ఇంకా 1 నెల కాలే 2 నెలల కాలే 3 నెలల కాలే నా మొగుడు పోయేటోడు కూడా తిరు మాత్రం చూడలే ఏమే పోయేటోడు పువ్వట్లు ఉంటుంది వచ్చే పట్టుకుంటూ చేసుకొని ఉండమంటే నా మొగుడికి ఏమక్క నేను చెప్పేది ఇప్పటికే ఇట్లా అంటే నా సౌతి ఇక్కడ బిడ్డలు ముందరికి నన్ను బతికిస్తారా పాలిస్తారా వీళ్ళు ఎదురు పడతాయా వీళ్ళు నేను ఆ సౌతి ముండికి ఇప్పుడు చేస్తాను చూడు పెళ్లి సౌతి కన్నా సౌతి ముండులారా అన్నే తారి పాపి ముండులారా ఏ పాపి కన్నా పాపి ముండులారా అప్పుడే కూతురులారా యారే ఉంటే తిప్ప యారే ఉండే రండమ్మా రండ దీపావళి పటాసులు ఇస్తా తీసుకుంటా రండ యారే పోసేది ఇప్పుడు యారు ఉండేది తోసిందారా పోసిందారా ఆ కాపాడు గుట్లకి ఏమానందం మనము ఏమ సంతోషము బిడ్డలారా బిడ్డలు కాదమ్మా
స్వామి నువ్వు రాయేది అని కాసుకొని ఉంటున్నప్ప పోయి అట్లా ఇంటికి కంపెనీ చేపిస్తురా నీ మాకమ్మయ్య ఎట్లా రాబోతు నేర్పించేది నీ లక్ష్మణులకి ఏమన్నా మాట లేదనుకో అదే తుంపుడు అట్లా రాలిస్తావు వాడి నిండమ్మో కాదురా మాట్లాడకపోతే ముందు మాట్లాడతారు ఏకపోతే ఎదురుకెదురే మాట్లాడతారు ఇంకెట్లా రాబెడతావు ఏ చెప్పాను మన ఉమ్మి ఎట్లా అప్పుడు నీ మాట లేదనుకో కప్పు లేయా అప్పుడు నీ మాట లేదనుకో ఈడు తల్లి ఇదేమిది ఇప్పుడు అప్పుడు నీ మాట లేదనుకో షాట్ ఎత్తుకోండి ఎవరు చేయాలి ఎత్తు చేయి పోయి అయ్యో ఓ పాప షాటి కొట్టాక నాకు వచ్చావు షాటి కొట్టేదే నాదే అర్థం ఈ మందరాన్ని నాదే అర్థం వచ్చింది నా తోటి కంటే పెట్టినారా రారా మీరు కాయ గుజ్జైపోయితే గుజ్జు పిచ్చుకొని గుద్దిండనంటే ఒబ్బట్టయిపోతావు నా పట్ట ఏమిటి నీకు ఒక బొట్టు నాకు ఒక లాకా పాటలేనా బట్ట ఇప్పుడు ఏం చేయాలి తెలుసిన మా ఊర్లో పూచకొరాది పట్టణంలో కుమ్రవాళ్ళ వీధికి పోయి కొత్తగా ఏడు కవర్ చేపించుకోరా వెళ్ళు ఈ పొద్దున సూతి ముందు ఏం చేస్తానంటే ఒక్కొక్క కరువుకి ఏడేడు తూట్లు పెట్టి తూట్లు కరుపడకుండా సుమ్ముకు పెట్టి నీళ్ళు సేది సాయ అట్లా చేస్తాను అట్లా చేయకుంటే మంత్రమాదేవి కూతురు నా పేరు మాణిక్యాదేవే కాదు నువ్వు సరే నా పానానికి కొండలు తెచ్చిండాను తూట్లు ఎట్లు పెట్టాలమ్మా నేను చెప్పినట్లు వినాలి ఒకటో తూట ఎన్ని తూట్లో ఒకటో తూట రెండో తూట ఆరో తూట ఏడో తూట ఆడ పెడతావు ఏడో తూట ఆడ పెట్టాలమ్మా కింద పెట్టరా కింద ఒక్క కాసారం మీద నేను పుట్టెట్టే ఇలా ఎడం పట్టేసి వచ్చింది అనిపిస్తుంది ఆ ముందు శబ్దంతా కూడా సీడు పోసిపోయా సీడు గడపారి ఎక్కువ నీళ్ళు పెట్టేకొస్తా ఉంటారు పట్టు కొడుక ఈడ 6 తూట్లు పెడుతుంది 7వ తూట్లు కింద పెట్టి ఉంటివే కింద పెడుతుంది కింద కాదప్ప నేను చెప్పింది ఆ కింద దీని కింద నువ్వు ఆరు కింద ఒక్కొక్క కడవకి 7 తూట్లు పెట్టినాను తూట్లు ఎవరికి కనపడకుండా సొంగురుకు కూడా పెట్టి కొత్త కడవలుగా తయారు చేసినాను ఈ నా సౌతి బిడ్డలే మంచినీళ్ళు బాగా నీళ్ళు కంపిస్తాను సేది సచ్చినట్లు నా సౌతి బిడ్డకి శిక్షిస్తాను ఏ బిడ్డలారా సూర్య నాకు చంద్రుడు నాకు ఉత్తర కన్యా దక్షిణ కన్యా పక్కన నాకు ముని కన్యక బాగున్నారు వచ్చినారా కొట్టిన దానికి ఏమైనా కోపమా లేదు పిన్ని తిట్టిన దానికి ఏమైనా కోపమా లేదమ్మా చూడండి అమ్మా మీరు కొట్టేది మీ మంచిదానికి నేను తిట్టేది మీ మంచిదానికి ఎలాంటే ఈ పొదరు మొగలు కట్టుకొని మొగలు ఇంట్లో సంసారం చేసి ఆడబిడ్లు ఎక్కడ పెద్దామని చెప్పేదే అమ్మ బుద్ధి నేర్చుకొని ఒక మాట పోతుంది ఒక మాట వస్తుంది కొడతాను తిడతాను వేరే వాళ్ళ ఇంట్లో కొట్టే కవునా నా బిడ్డలు నా బంగారం మనం సిరుకు నా బెల్లము నా బెల్లము బంగారి ఆఖరి అవును పిన్ని కాదండి నేను కొత్తగా పెండ్లు వచ్చిండేది ఈ ఇంట్లో పోయి చూస్తాను సుత్తు నీళ్ళు లేదు నీళ్ళు లేకుండా అంటే ఎట్లా చేసి పెట్టేది నేను ఇంకేమి చేయాలి పిన్ని ఏం చేయాలి తెలుసా మంచి నీళ్ళు బాయికి పోవాలా ఏడు కడవలో చదివే తేవాలా నీరు మంచి నీళ్ళు బాయికి పోవాలా ఏడు కడవలో చదివే తేవాలా ఈ కడవలో నీరు చేపట్టా సూర్యనాడు చంద్రునాడమ్మా దక్షిణ కందమ్మా ఉదయనాడు పొలి కట్టుకమ్మా రమ్మ కడుపు పట్టుకోవాలి పొట్టిలే కడవా ఏ రాని ముందుకి బలి ముండి సరుకులు ముంటా పొట్టే కడవా
మీరు 7 ఆడపిట్లు 7 ఆడపిట్ల చేతికి 7 కడవలు ఇచ్చిందా మంచినీళ్ళ తర్వాతకి పోయి 7 కడవలు ఇంకా జనం తేవాలా సుక్క ఎక్కువ ఉండకూడదు సుక్క తక్కువ ఉండకూడదు పిన్నమ్మా అలాగే చెప్తున్నానమ్మా అమ్మాయి నావే పిల్ల తల్లిగా మంచి నీళ్ళు బాయికి తాగు కూడా మేము చూడలేదమ్మా ఆ మంచి నీళ్ళు బాయి ఎక్కడున్నదని కూడా మాకు తెలియదు పిల్లమ్మా మీ పక్కన పోటాలు పుట్ట ఏం నోర్లో ఏలు పెడితే కూడా ఆకర్షకు వచ్చారు అట్లా పొందారు పిట్లమ్మా మీరు పూటు పుట్టికి పొదిమారు మనము 7 మొదలు చూస్తూ సంగతి తిరుపతి ఉండిపోతే ఇంట్లో ఉండే పని పట్ల ఎవరే చేసేవాళ్ళు మీ బిందుగాడు వచ్చేస్తారా మీ కొత్త వచ్చేస్తారా మీ పాత వచ్చేస్తారా మేము తల్లి లేని బిడ్డలు మా తల మీద అలమ్మా కొట్టుతున్నావమ్మా బిడ్డలారా తల్లి లేని బిడ్డ ఈ దరిద్రం మాకు ఫుడ్ లేకుండానే ఆనా సౌతి ఉండ కనీసం ఉదయకి దగ్గర కూడా వచ్చింది ఇంకెవరికైనా ప్రపంచంలో ఆడబిడ్డలు పుట్టిండారు లేదో పాపం చేసేదానికే కదా నాకే నీళ్ళు కాస్తా ఉందా పోయింది కట్టుకో కెద్దు కూడా ఇంకా పోయినకి చూడండి అక్క కానీ వీళ్ళకి సంక్షేసి పెట్టేది బట్టలు ఉడికేది నేను చీరలు కట్టేది నేను రూకి వేసేది నేను కింద మీద కొరికేది నేను నాకేం తీసి పట్టింది బోలే నా సోతి ముండ్ల కవిల్లో అక్క పిట్లు బాగా సాగుతా ఉందానా చూస్తే పోలంతా బోలే ఫేమస్ ఏంటో పిట్లు పోలే సాకే పిన్నమ్మ అనేసి నేను పొదికేది పాడేది నేను పెళ్లి చేసుకొని నేను కొడుకుంటా సాగాక బోలే నా సోతు ఉన్నట్టున్నారు మా చుట్టేపల్లె మీరు పిన్నమ్మ అంటే సెంచి ద్వారం కడతాను చెప్పిన పని చేయకుంటే కట్టు పెట్టి కోటి తిరిగి పెడతాను ఎత్తండి ఎక్కడవా వెళ్ళండి తర్వాతకి ఎట్లా పోతారు తర్వాతకి తల వంచుకొని పోయి తల వంచుకరా నాని కన్నెత్త చూడకూడదు ఎవరు చూస్తూ రావేరా తల వంచు తల పైన కడవ పెట్టుకో వీళ్ళు బతికే బిడ్లు బాడే బిడ్లు మొదలు సంసారం చేసే బిడ్లు అట్లా కడవ పట్టేది తల వంచు తల పైన కడవ పెట్టుకో గుబి వేస్తాడు కుట్టు పెట్టు ఎప్పుడు కూడా సాయ వాడు చెప్పిస్తాడు నేర్చుకోండా ఆడపిడ్లు చాలా వస్తుంది వెళ్ళండి ఎత్తండి కడవలు ఎడగోరమే మక్క చల్లలమ్మ కడవల చేత పెట్టినామా చావరి పట్ట మిడిసిరామా నామల దూరం వచ్చినామా మంచి నెల ఒక బాయికి వచ్చినామా మక్క చెల్లరమ్మా
అక్కలారా పిన్న తల్లి గారు ఇచ్చిన కడవని ఎత్తుకొచ్చి మంచి నీళ్ళ బాయిలా కడిగి జలమ కూడా ముంచినాము. ఈ కుండల ఒక్క దోచిన జలమ కూడా నిలవలేదమ్మా. అవునమ్మా మనము జలం ఎత్తుకోపోకపోయినా మన పిన్న తల్లి గారు మమ్మల్ని కొట్టి తిట్టునో ఏమో. అవును అక్కలారా మన కన్న తల్లిని కూడా వేడుకుంటున్నాము. అలాగే అక్కలారా. అయ్యో తల్లి లక్ష్మీ దేవమ్మ ఎక్కడున్నావే కన్న తల్లి గారు అమ్మ కాపాడమ్మ లక్ష్మీ దేవమ్మ. నా తల్లి ఆశలకి మాలో పిండి కావద్దు అని చెప్పినా నా ప్రతి మాలో పిండి అయి నా చిన్నారి పిట్లకి అటువంటి బాధలు పెట్టినాడే. అయ్యో నా 7 పిట్లకు వచ్చిన కష్టమని చూడలాపనే. అయ్యో బిడ్డలారా, నేనమ్మా మీ కన్నతల్లి భూలక్ష్మీదేవి మాట్లాడుతున్నాను కొడుక. బిడ్డలారా, మీ కష్టాలు చూసినాను. పుండే చలనంతా మార్చి కొత్త కడువులు చేసి కొత్త కడువులు ఇంకా మంచినీళ్ళు కూడా ముంచి పెట్టినానమ్మా. మీకు చాలా ఆకలి అనిపిస్తున్నాడమ్మా. అంటి పండ్లు జమ్మునేరే పండు అంటి పండ్లు ఆకుల పండ్లు కూడా తట్టనీక పెట్టినారు. పండ్లు పునారలు తిని శీఘ్రముగా మీ పిన్నతల్లి నుండి తోటి మారి వెళ్ళండమ్మా. అమ్మా తల్లి, అయ్యో తల్లి, అమ్మా చెల్లెలారా, అమ్మా అక్కలారా, మన కన్న తల్లి గారు వచ్చి మాట్లాడగానే మాయమైపోయినది కదా. అవునమ్మా. కాబట్టి ఇదిగో ఇక్కడ చూడగా 7 కడవలు కూడాను జలము కూడా నింపినది. కానీ అవును అక్కలారా, కాబట్టి ఈ కడవలు ఎత్తుకొని మన పిన్న తల్లి వద్ద పోతున్నాము. గాని అలాగే ఇక్కడ బాయగడ్డ పైన కాబట్టి అంటి పనులు జమ్ము నేర్లు పళ్ళు ఉన్నాయమ్మా. అలాగే చేస్తున్నాము కదమ్మా. అమ్మా అమ్మా అక్కలారా, అలాగే పోతున్నాము కదా. అయితే జమ్ము నేల పండ్లు అంటు పండ్లు అంతా తిన్నాము. అవును, కడుపు చల్లగా ఉన్నది. ఇంకా పిన్న తల్లి ఉంటే చోటుకు పోదామమ్మా. అలాగేనమ్మా. ఎడగోరమే మక్క చెల్లలమ్మా పెట్టినామా చెల్లెలో ఒక బాయి విడిచినామా. చక్రవరి పట్టం వచ్చినామా మా పిల్లి కోటకొచ్చినామా. మా గండ అమ్మవో పిల్ల తల్లి చెప్పినట్లుగానే ఆ మంచి నీళ్ళు బాయికి పోయి అవి జలము కూడా తెచ్చినాము. 7 కడవలు ఇక్కడ పెట్టినాము చూడమ్మా. ఎక్క కాకుండా తుక్కు తగ్గ కాకుండా జలం తెచ్చిండారా. అయ్యో నా సూటి బిడ్డలారా, కాళ్ళ చూపించిండే పరిపాట చేత చుట్టుకుని చేసుకొస్తారే వీళ్ళు. తక్కువ నా సౌతి కరిండే బిడ్డలు కాదమ్మా వీళ్ళు. అమ్మా బిడ్డలారా, పొద్దున్నే బాయ్ కట్టుకుపోయిండే నా సౌతి గుడ్లో మా పోయి వరకు ఏముంటాను ఏముంటారు. మిండుగాలు చెప్తా మీరు మాట్లాడుతూ ఉంటా, రోజు చెప్తా కుట్లాడుతూ ఉంటా, పాతలు చెప్తా పొట్లాడుతూ ఉంటా. ఎవరికి పోయింది పొద్దున్నే పోయిండే వాళ్ళు పొద్దునే పోయింది నా సౌతి కనే బిడ్డలు మా పోయి వరకు ఎవతా ఉంటాయి, యారు ఉంటాయి, ఏం చేస్తా ఉంటాయి, ఎవతా పండి ఉండి వస్తుంది. మంచి నీళ్ళు బాయికి దావ తెలియకుండా అక్కగారిని అమ్మగారిని పోయి వచ్చేంత వరకు మా పిన్నం పూటకి అన్నం పెట్టలేదు, పూటకి నీరు పోసేదని చెప్పి ఊరూరు పల్లె పల్లె పట్టణం తట్టం కేసుకొస్తాయి. మెట్టమ్మా మాట మేము చెప్పలేదు. మీ అప్పని అనే కూతురున్నారా రాలేడా ఏమేది మంచి మంచి సొమ్ములు, మంచి మంచి రోజులు, మంచి మంచి సీరులు, మంచి మంచి రోజులంతా వేసుకొచ్చిండారు కదా. ఎవరే పెట్టింది సొమ్ములు సొత్తులు? పిన్నమ్మా
ఈ ఊర్లో పెద్దలు చిన్నలు అక్కగారు అమ్మగారు తల్లి లేని బిడ్డలు అని చెప్పి మాకు తలదోవి పూలు ముడిచినారమ్మా. అవును పిన్నమ్మా, ఊర్లో అయితే ఉండేవాళ్ళైతే మా వాళ్ళు చూసి మంచి మంచి బట్టలు కట్టినారమ్మా. అరాసం పరాసం లేని నా సౌతి బిడ్డలారా చెప్పని సిగ్గయ్య ఉంటా. ఆరా వీడా పోయి నా సౌతి ముందులారా తిరిగి వచ్చిందారా. అయ్యో లేదమ్మా. ఏయ్ ఇంకేం కావాలని వస్తే తిరిగా అమ్మా, ఇప్పుడు కానీ మాకు చాలా ఆకలిగా ఉన్నది. అన్నము పెట్టు పిన్ని. నీకు అన్నం కావాలి, నీకు నీళ్లు కావాలి. ఎక్కడిదే అన్నము ఎక్కడిదే నీళ్లు. ఈ పొద్దు అన్నం తినకూడదు, నీళ్లు తాకూడదు. ఇవాళ పిన్నమ్మా. ఈ దినము మీ తల్లి వచ్చిన శేషాద్రి పౌర్ణమి నాడు. అయ్యో అమ్మా, తల్లి. కన్న తల్లి. ఇంకెందుకేమో పాప కన్న తల్లి అంటే ఏ బిడ్డలారా ఈ పొద్దు మీ తల్లి ఆత్మానికి శాంతి సిక్కారంటే మూసిన కొండలు తీయకుండా ఎత్తిన శిల దించకుండా ఇంటి దేవత కాళికాదుడికి పోవాల, గుడికి పోయి పూజలు చేయాలా. సరే, మా ఇంటి దేవత కాళికాదేవి గుడికి వెళ్దామా? చిన్న బిడ్డని వెంట పెట్టుకోని ముద్దు ముద్దుగా మాట్లాడుకోని ఆరందరినీ తాళ కట్టిన కాళికదేవి గుడికి వచ్చినారు. ముక్తి 2 3 వచ్చినారు. ఆరందరినీ తాళ కట్టిన ఇదే మా ఇంటి దేవత కాళికాదేవి గుడి. మూసిన గట్ల తీయకుండా ఎత్తిన శిల దించకుండా దేవతకి చక్కగా పూజలు చేయండి. మీరు పూజలు చేసేపటికి మీకు ఆకలి అంటారు కదా, మీకు దేవుని ప్రసాదం తీస్తాను. ప్రసాదము పూజలు చేయండి అమ్మా. అమ్మా అమ్మా జనని దేవతారిణి దయసుధారిణి విజయరోధిని జనని దేవతారిణి. జనని దేవతారిణి విజయరోధిని జనని నా సౌతి కన్నా సౌతి ముందలారా విడిచిన దంగలంగలారా. నా సూటి బిడ్డలారా, నా సూటి బిడ్డకి ఇప్పుడు ఏం చేసిందానంటే 7 పుట్టు మిరపకాయ పోసి 3 పుట్లు వచ్చినప్పుడు వేసి మిరపకాయ ఘాటు పెట్టినాను. ఘాటు తాళ్ళకుండా నా సూటి గుంట్లో దగ్గి చూస్తా ఉన్నారు. నా 7 నా సూతి కండే బిడ్లు 7 సోల సమాధులు చేయాలి. నా ముగ్గురు పక్కల పులుకొని నేను నెమ్మదిగా సంసారం చేయాలి. నా సూతి గుడ్లు దగ్గి చూస్తా ఉన్నారు. గుడికి వాకిలు మూస్తాను. నా మొగలు చెట్ట ఇక్కటాలి ఉడికి పోసుకొని మనిషిని పెట్టుకొని మనిపూలు 2 పెట్టుకొని మనసు మీద తెలుసుకొని పలుకొని ఉంటాను. ఊరక్క ఈ పాప ఈ పాప ఇట్లు ఉండే వరకు నా మొగుడు నా పక్కన పడుకోనట్లేదు. నా సంసారం నిలబెట్టుకునే కయ్యదు. ఏం పెద్దమ్మా నా సంసారం నేను నిలబెట్టుకుంటాను. మీకేం కొడుకుంటా
ఇప్పుడు గుడికి వాకిలు వస్తాను. నా చిలుకు తీగలు నేను వేసినాను, గుడికి వాకిలు నేను వేసినాను, పచ్చి వేలలో పాలు వెళ్ళినాను. చేరి కానీ భూచక్రవాది పట్టానికి వచ్చిన నా భూచక్రవాది పట్టం చాలా మౌనంగా ఏ మాణిక్యమా ఆనాడు పోయిన వారు ఈయన వచ్చిందా ఎప్పటికెప్పటికి వస్తాను అని మీ దావే నేను చూస్తా ఉంటాయ్యా. అయ్యా పోయిందే పోయి చక్కగా ముగిసిన నీ పరిపాట్లంతా చక్కగా జరిగినా ఇల్లు వారి గద్దెలు పరిపాలన చక్కగా ముగిసినాడు. అయ్యా చిన్నారి బిడ్డ మాట పట్టుని మీరు ఎప్పటికెప్పటికో వస్తారని కాసుకొని ఉంటుంది. మీరు వచ్చే విచారం నాకు తెలిసి ఉడుకుడుకు సంతి చేసి ఉడకాయ చారు చేసి పెట్టి ఊరింత పెట్టిందాను. రాబోయే వంచి నీ వంచే మంచమే కదా. ఏ మాణిక్యమా అయ్యా నా చిన్నారి బిడ్డ ఎక్కడ పోయినారు? ఎప్పుడు చూసిన బిట్లు ఆ బిట్లు పోయిన దెబ్బేమా నా మీద రవనే తెరీకి. ఏ మాణిక్యమా అయ్యా నా చిన్నారి బిడ్డ చూసిన తర్వాత మంచం ఎక్కేది, మునక్కాయ సార్ తినేది, సంగతి భుజించిన తర్వాత కదా. కాదండి నేను ఉప్పు కారం తినే ఆడికి నా గురించి నీకు తెలియదు. రావయ్యారని చెప్పి మంచి పని పొలకుందాము. మాణిక్యమా అయ్యా నా బంగారు బిడ్డకు తల్లి లేని బిడ్డ వాళ్ళ ఒక్కసారి వాళ్ళ ముఖము చూడాలి కదా దేవి. ఒక్కరు ఏమయ్యా నీకెర బిట్లు నాకెర బిట్లు కదా. నీ బిడ్డలు నేను ఎట్లా సాకిందంతే పాలతో 10 వంటలు చేసి పెట్టినాను, నెయ్యితో 100 వంటలు చేసి పెట్టినా, వెండితో 1000 వంటలు చేసి పెట్టి ఒక్కొక్క బిడ్డని గుమ్మడి పండు అట్లా సాకిందాను. సాకినట్లా బిడ్డలు ఇక్కడ పోయినా అయితే బిడ్డలు మాట చెప్తే నా రూపాయి రాయి ఎత్తుకున్నట్లు అవుతుంది కంటే అట్లాంటివి వస్తుంది. అయ్యా బిట్లు బిడ్డని బాగా సాకి పెంచి పెద్ద చేసి ఆడిస్తా ఉంటే పాడిస్తా ఉంటే ఎవరో నీ పెద్ద భార్య వచ్చి నా మీద జగలబాడుకొని నీ 7 ఆడబిడ్డని అడవికి తోడుకోపోయి చచ్చిపోయిన భార్య ఇక్కడ ఎందుకొచ్చాను? దొయ్యమై వచ్చిండొచ్చును, భూతమై వచ్చిండొచ్చును, కాళై వచ్చిండొచ్చును. నా చిన్నారి బిడ్డ ఇక్కడ పోయి దావబట్ట పోయినారు. ఇదో అరంగడివి మార్గమయ్యా. బిడ్డలు లేకుంటే నేను బతికేదయ్యా. మాణిక్యమా దేవి బంగారు బిడ్డలు లేకపోతే నేను కూడా బతికేలేదు. ఈ దావంట పోయినారా? అవునండి చూడండి 8 అడుగులు పడినాది. అవును 7 అడుగులు చిన్న అడుగులు, ఒక్క పెద్ద అడుగు. ప్రాణేశ్వర ఆ 7 అడుగులు వచ్చి మన బిడ్డవి, ఆ పెద్దడుగు వచ్చి నీ పెద్ద భార్యదయ్యా, నీ పెద్ద భార్యదయ్యా. ఈ అడుగు మార్గంతో పోయినారా? అవునయ్యా. అయ్యా దేవి పట్టణం వెతికి చూడి అడవి బాగుంటా నేను వెతికి చూస్తున్నాను. అంతే కానీ అయ్యా ఆడబిడ్డలు చూడయ్యా అర్జెంట్ గా ఇంకా పొత్తు మునుగుతా ఉంది. నా చిన్నారి బిడ్డ వెతికి చూడు. నేను 6 మార్గంతో వెతికి చూస్తున్నాను. మహాభాగ్యమయ్యా. రాజు రాజు రావు పాటు రాజు రాజు
దారి చూశాను. కాళికా దేవుడు కూడా గుడికి వచ్చాను. ఎవరో గుడి లోపల నాయన 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 వేడుకుని కొట్టుకుంటున్నారు. కాళికా దేవుడికి వెళుతున్నాను. కాళికా దేవి గుడికి వచ్చిన నాకు దుఃఖమొచ్చినా వెంకటేశ్వర శిరీష కానీ శిరీష చెక్కన్నయ్యా ఎందుకమ్మా కాళికా దేవుడికి వచ్చినారు కుమార్తెలారా? ఆయన మా పిన్న తల్లి గారు తోడుగా వచ్చినది నాయన. మా చెల్లిపోయిన తల్లికి ఆత్మ శాంతి సిక్తుందని చెప్పి కాళికా దేవి గుడికి వచ్చి 3 పుట్లకి పోసి 7 పుట్లు మిరపకాయ పోసి పగ పెట్టినది నాయనా. కాదు నాయన, మమ్మల్ని కాళ్ళతో తొండిదాని ఆయన పరకలా కొట్టినది నాయన. మంచి కడువుకు 3 తూటులు కొట్టి మమ్మల్ని మంచి నీళ్లు బాయికి పంపినది నాయన. అవునాయనా రాండమ్మా ఢిల్లీ వరకు వచ్చారిపోదాం. రాండి కొడక రాండి కొడక రాండమ్మ కందమ్ములారా అడుక్కుంటే వేడుకైనా ఆనాడు మంచిదానిగానే ఉంటే నాయన ఇంకెప్పుడు మమ్మల్ని విడిచి మీ బంగారు తల్లి పిన్న తల్లి గారు ఎటువంటి ఘోర శిక్ష పెట్టినది. అవును నాయనా. మీద ఆడుకుని నుండి వస్తున్నారు. మాణిక్యమా నా బిడ్డ సిక్కినారా? యారుండ్రి? ఏం చేస్తాండ్రి? ఎలా ఉండ్రి? ఏది తేదాకినావు? 3 పన్నెట్ల సాకినావు. పాలతో 10 వంటలు చేసి పెడుతుంది, నెయ్యితో 3 వంటలు చేసి పెడుతుంది, వెండితో 5 వంటలు చేసి పెడుతుంది. ఏ రింకలాడి ముండా ఏమండి అట్లంటారు? కాదే మంచి నీళ్ళు దర్వాజ బాయికి మంచి కుండకు 3 తోడు బట్టి బాయికి పంపించినావా? అయ్యో నా కాక కలిపాలు తెచ్చి గోలపాలని నా కుమార్తెలకి ఇచ్చినావా? రాణేశ్వర నా పసుపు కుంకుమతో నేను అట్లా కాదయ్యా. పసుపు కుంకుమ పాడైపోరాని అదిగాక మా బంగారు కంచములకి మీ తల్లి గారు తెచ్చిన శివశాస్త్ర ధర్మని కాళికా దేవి కొడుకు తోడుకొరపోయి మిరపకాయ పగ వేసినవే దుర్మార్గురా. నా చేతిలో ఉంటే నల్లగాజులతో నేను నీ నల్లగాజుల పగలు పోవాలని నా కుమార్తె పెట్టరాని హింసలు పెట్టినారు దుర్మార్గులారా. నువ్వు కట్టిండే పొట్టు తోడు నేను రక్కరాలమండా ఎంత తాగినా అటు తాగినా
ముసలి ముందు అప్పుడు బొలి నా పట్ల కొడుకు పెద్దమ్మా ముసుకోడు మసలే తెలియదనుకుంటే ముసుకోడు బొలి ముందు అప్పుడు పెద్దమ్మా ముసుకోని ఎట్లా యామరొచ్చును అనుకుంటే కొట్టేతావే కొట్టిస్తే నా పట్ల కొడుకు నీకంత పాలు తగినట్లాగా అసూతికి ಅವಾಗ ಜಿಜ್ಜಿಮೇಲೆ పాలు తగినట్లాగా ಅವಾಗ ತಮ್ಮ కాదమ్మా నా మొగుడు కొడతా ఉంటే కొట్టొద్దమ్మా అట్లా ఇట్లా చెప్పుకుంటా నా మొగుడిని అంత పాలు తాగినట్లు సొంతం చూపిస్తారే మాకమ్మా ఉండండి నా సంసారం నిలబెట్టుకోలేదు నేను పొదికేది బాగాలేదు నాకు తెలుసును నేను ఎవరు ముందు మాదేవి కూతురు ఇక్కడ జరిగిందే విచారం అంతా జాబ్ రాసి మా అమ్మకి చేతికి ఇచ్చేప్పటికీ మా అమ్మ నా చేతికి ముర్ర మంది ఇస్తుంది ఆ ముర్ర మంది తీసి నా మొగుడికి వేసిందనంటే నా మొగుడు నా కొడుకు పట్టుకొని కుక్కు తిరిగినట్టు తిరగాలి అట్లా చేసుకుంటాను అట్లా చేసుకుంటే నా పేరు ముందుల మాదేవి కూతురు మాణిక్యాదేవే కాదు నా సోదరులారా మీకు కావాలంటే రండి ఇస్తాం ముందు సంసారాలు ఇచ్చేట్టు రండి నా సంసారం పాడైపోయి సంతోషపడతాడు రాండి మీకు ఇస్తాను ముందు ఇప్పుడు చేస్తాను చూడు ముందు నా మురళి ముందు నీ చేత పెట్టినాను మురళి మంత్రము నేను చదివినాను ప్రతి ఉండే పాట వెళ్ళినాను మురళి మంత్రము నేను వేసినాను అందమైన మానవాది ప్రతి ఉండే పాట వెళ్ళినాను ఉండే సమయం చూశారు మురళి ముందని నేను వేసుకున్నాను బాకీలిటి కొత్తగా ఒక దేవి వచ్చి నిన్ను విడిసి ఒక క్షణం ఉండలేను ముట్టినావంటే ఇదే కట్టుకుని ఇంకా నన్ను నేను కందించుకుంటాను నిజమే కదా నీ జొత్తా నేను బతికి పాడాలంటే నీ జొత్తా నేను సంసారం చేయాలంటే నీ జొత్తా నేను ఉండాలంటే నేను చెప్పినట్లు వినాలి మాణిక్యమా నువ్వు చెప్పేదంతా నేను చేసేంత మాణిక్యమా నీకు బిడ్లు కావన్నా నేను కావన్నా మా అమ్మ బిడ్లు పాడైపోతారు సరే నీవు కావాల దేవి కందించుకుంటాను ఏమయ్యా నీ జొత్తా నేను బతికి పాడాలంటే నేను చెప్పినట్లు వినాలయ్యా అటువంటి పొలకలు అటువంటి పులకరా నా ఎరంకాలం వస్తాను పిక్కయ్యా మాణిక్యమా ప్రతి భర్త ధర్మము కాదు దేవి మాణిక్యమా చెప్పిన మాట వినుకుంటే నా పుట్టింటికి పారిపోతాను కళ్ళు నా భర్త
చూడండి చూడండి నా మొగుడు చూడండి నా మొగుడు తిరుగుతా మీద చూపిస్తాడు పాదాలు కూడా పిసికి వచ్చినాను కదా. నా ఎడం చేయి వస్తుంది నా ఎడం చేయి తీసుకో దేవి ధర్మము కాదు దేవి అనుకుంటే ఇదే కట్టుకుంటా చేతులు కూడా వచ్చినాను కదా దేవి. కదా నిశ్చయముగానే. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? చెప్పు దేవి. నీ ఏడుగురు ఆడపిట్టు తూర్పు మేడలో ఆడుతూ ఉండాలి. నీ ఏడుగురు ఆడపిట్లు అడిగికి తోడుకొని పోయి వాళ్ళ తలలంతా నరికి ఆ కన్నుగుట్లు తీసుకొచ్చి నా ఎరంకాళ్ళ ఉండే చిట్టుకునే ఇది ధర్మమా? ఏమండి కటపార కన్న బిడ్డుని శిరసము వహించుటకు సాధ్యమా మాణిక్యమా? నాకు లేదంటావా? దేవి నిశ్చయము కాదు. నీ ఏడుగురు ఆడపిట్లు నరికి కన్నుగుట్లు తీసుకువచ్చి ఆ కన్నుగుట్లు నాకు చూపించి నా ఎరంకాళ్ళ ఉండే చిట్టుకునేరు పైన పెడితే ఒప్పుకుంటాను. లేకపోతే నీదా నీది నాదా నాది. నిశ్చయముగానే ఇదిగో నువ్వు రానా పిట్లు కన్ను రానా తేకుంటే నాకి నీకే రుణం తీరుతుంది. రుణానుబంధ మాణిక్యమా నిన్ను విడిచి ఒక క్షణమైన ఉండలేను దేవి. మగవారి మాట వినేది కాదు. నేను నీ జొత్త నేను సంసారం చేయాలంటే ఏం చేయాలి తెలుసా? ఏడుగురు ఆడపిట్లు తగలతో నరికి కనుగుట్లు తెస్తానని చెప్పి అస్తం పుట్టి ప్రమాణం చేయయ్యా. మాణిక్యమా ఎందయ్యా? 100 భాషలు పార్లమెంట్ ప్రతిభాషలు భూచక్రవాదిప్ప ప్రజల పాదాల ప్రమాణం చేసింది కాక. పాపు ఇంకేనుకున్నావా? నీ ఏడుగురు ఆడపిట్లకి 7 విసుగుట్లు కట్టిన్నాను. 7 ఆడపిట్లు ఆకలిగా ఉన్నారు. 7 ఆడపిట్లకు విసుగుట్లు తినిపెట్టాలి. నీకేమైనా ఆకలి అంటే నీకు ఒక పెట్లో పెరగను పెట్టినాను. పెరగను నువ్వు తినాలి. శీఘ్రముగా పట్టు చంద్రాయుడు వెళ్ళుము. సరే వెళ్ళొస్తా. అలాగే. ఆనందమాయేనుగా ఓ నాట సంతోషమాయేనుగా ఆనందమాయేను అట్లా జాతీకల్లా ఆనందమాయేను అట్లా జాతీకల్లా ఆనందమాయేనుగా ఓ నాట సంతోషమాయేనుగా కడుపార కన్న బిడ్డుని ఈ శిరసముతో భయించుటకు సాధ్యమా? ఏ పాలి గంటి శిరా